యేసువా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనం దేవ వందనం తండ్రి దేవ వందనం. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనం దేవ వందనం యేసు దేవ వందనం. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనం దేవ వందనం ఆత్మదేవ వందనం. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. 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 ఒకసారి కొద్దిగా పక్క చిక్కిన వాడు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడికి ఉద్యోగం దొరకల. వాడి ఆకారం చూసి ఎవరు వాడికి ఉద్యోగం ఇవ్వట్లేదు. వాడు చాలా నిరాశ నిస్పృహలో ఉండి ఒక రోజున కొద్దిగా దగ్గరలో ఉన్నటువంటి జూ పార్క్ ఉంది, జంతువుల ప్రదర్శనశాల ఉంది. వీడు ఆ జంతువులను చూడటానికని వెళితే ఆ ఎంట్రన్స్లో ఉద్యోగం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి అని ఒకటి రాశారు. ఉద్యోగం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. వీడికి వేరే మార్గం లేదు. సరే ఏ ఉద్యోగం ఇస్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ జూ అధికారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, అబ్బాయి కొన్ని రోజుల క్రితం మా జూ పార్క్లో ఒక చింపాంజీ చచ్చిపోయింది. నువ్వు చూడటానికి కొద్దిగా ఆకారం అలాగే ఉంది. ఆ చింపాంజీ ఉన్నప్పుడు ఎక్కువ మంది మా జూకి వస్తూ ఉండేవారు. దానికి అచ్చగాయలని అయ్యని పిల్లలు వచ్చి బాగా సరదాగా గడిపేవారు. దాన్ని చూడటానికి ఎక్కువ మంది వచ్చారు. చచ్చిపోయిన తర్వాత మాకు ఎక్కువ మంది జనం రానున్నారు. మాకు ఒక ఐడియా వచ్చింది, నీకు చింపాంజీ డ్రెస్ చేస్తాను. ప్రతిరోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా నువ్వు ఆ భవన్లో ఉండాలి. ఏం చేయొద్దు, అక్కడే ఉండాలి. అలాగే వాళ్ళు కొద్దిగా అచ్చకాయలు కొద్దిగా తినబండాలని అయ్యో చేస్తారు. వాటిని తిని కొద్దిగా చింపాంజీ లాగా నటించు. కుదిరితే అక్కడి నుంచి ఇక్కడ కొద్దిగా 2 అడుగులు వేయి అని చెప్తే వీడికి ఉద్యోగం అవసరం, తిండి కూడా దొరికింది. ఓన్లీ థింగ్ వేషం వేసుకోవాలి. సరేనని చెప్పి వీడు అంగీకరించి ప్రతిరోజు వచ్చి ఆ చింపాంజీ డ్రెస్ వేసుకొని ఆ బోన్లో కొద్దిగా ఖాళీ స్థలంలా ఉండేది, పక్కన మిగతా జంతువులన్నీ ఉన్నాయి ఆ బోన్లో. వీడు వెళ్ళి అక్కడ కూర్చునేవాడు. మొదట్లో కొద్దిగా బిడియంగా ఉండేవాడు. మొదట్లో కొంచెం భయంగా కొద్దిగా బిడియంగా ఉండేవాడు నాకులాగా. ఫస్ట్లో నేను అక్కడ నుండి పూజ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడ వస్తున్నాను, ఎక్కడి నుంచి ఎక్కడ దిగుతున్నాను,
ఎక్కడి నుంచి వెళ్తున్నాం. అలవాటు అయిందిగా, వాడికి అలవాటు అయిపోయింది. వీడు ఫస్ట్లో కొద్దిగా భయంగా ఉండేవాడు. తర్వాత వీడి యాక్చువల్గా చింపాంజీ లాగానే యాక్ట్ చేయడం ప్రారంభించాడు. అక్కడి నుంచి ఇక్కడ గెలచడం, ఇక్కడి నుంచి అక్కడ గెలచడం బాగా అలవాటు అయిపోయింది. కొన్ని నెలలు అయ్యేసరికి ఇక వీడు ఎగ్జాక్ట్గా చింపాంజీ లాగానే ఇక నటించడం మొదలుపెట్టింది. ఎవరు కూడా అసలు వీడు చింపాంజీ వేసుకుని ఉన్నాడని భావన లేకుండా వీడు దానిలో మైమరిచిపోయాడు. ఒకరోజు వీడు అట్నుంచి పిక్నిక్ ఊరికే అట్లా గెలుపుతా పక్కనే ఉన్నటువంటి ఒక సింహం బోన్లోకి పడిపోయాడు. వీడు గుండె దారి కళ్ళొచ్చాయి. చూస్తే నిదానంగా సింహం వీడి దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. వీడికి ఏం చేయాలో అర్థం కావట్లా. పెద్దగా అరుపులు, పెద్దగా కేకో, కాపాడండి అంటున్నాడు. ఒక పక్కేమో చింపాంజీ, ఇంకో పక్కేమో సింహం. ఎవరు వచ్చి కాపాడుతాడు, ఎవరు కాపాడు. ఇక్కడ పిక్క చచ్చిపోయి ఇట్లాగే ఉన్నాడు. ఇలా సింహం నిదానంగా దగ్గరకు వచ్చేస్తూ ఉంది. ఇక ఇబ్బంది అయిపోయిందండి. సింహం నిదానంగా వచ్చి ఆడ ముఖంలో ముఖం పెట్టి, ఒరేయ్ గట్టిగా అరువు, మాకు గట్టిగా అరిస్తే నీ ఉద్యోగం పోతాయి, నా ఉద్యోగం పోతాయి. దీని సింహం కాదు, మీరు కూడా నాకులాగే నటిస్తా ఉన్నాడు. ప్రియమైన విశ్వాసనారా, నిజమైన బోధకులు ఎలా ఉంటారు? నటించే బోధకులు ఎలా ఉంటారు? నిజమైన బోధకులు ఎలా ఉంటారు? నటించే బోధకులు ఎలా ఉంటారు? ఈ రెండు విషయాలను యావే దేవుడు నేటి మొదటి పట్టణంలో ఒక మొక్కలో తెగొట్టి చెప్తాడండి. నిజమైన బోధకులు ఎలా ఉంటారు? దేవుని పిలుపుని అందుకున్నటువంటి నిజమైన ప్రవక్తలు ఎలా ఉంటారు? మానవుని ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రవక్తలు ఎలా ఉంటారు? ఈ విషయాన్ని నేను మొదటి పట్టణంలో మనం ఆలోచించుకుంటున్నాను. చూస్తూ వెళ్ళండి. సొలొమోను మహారాజు మరణించిన తర్వాత ఇజ్రాయేలు దేశం రెండుగా విడిపోయింది. 12 గోత్రాలు ఉండేటటువంటి ఇజ్రాయేలు దేశం సొలొమోను మహారాజు తర్వాత ఇజ్రాయేలు దేశం రెండుగా విడిపోయింది. 10 గోత్రాలు ఇజ్రాయేలు రాజ్యముగా, సమరయాను రాజధానిగా చేసుకొని 10 గోత్రాలు ఒక రాజ్యంగా ఉన్నాయి. 2 గోత్రాలు యోధా గోత్రం యెరూషలేమును రాజధానిగా చేసుకొని ఈ 2 గోత్రాలు మాత్రం ఒక చోట ఉండిపోయింది. మరొకసారి, సొలొమోను మహారాజు చచ్చిపోయిన తర్వాత 12 గోత్రాలైనటువంటి ఇజ్రాయేలు రాజ్యము 2 రాజ్యాలుగా విడిపోయింది. 10 గోత్రాలు ఉన్నటువంటి ఇజ్రాయేలు రాజ్యం సమరయాను రాజధానిగా చేసుకొని అది అక్కడ 10 గోత్రాలతో ఉన్నది. యోధా రాజధానిగా చేసుకొని యోధా రాజ్యము యెరూషలేమును రాజధానిగా చేసుకొని 2 గోత్రాలు అక్కడ ఉండిపోయింది. ఆ టైంలో ఆమోసు ప్రవక్తని యావే దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే జాగ్రత్తగానండి. యెరూషలేము దేవాలయం యోధాలో ఉండిపోయింది. 2 గోత్రాలే ఉన్నాయి. 10 గోత్రాలు సమరయాలో ఉన్నాయి. అంటే ఇజ్రాయేలు రాజ్యం సమరయాలో 10 గోత్రాలు ఉండిపోయింది. ఈ 10 గోత్రాల వారు ఆర్థికంగా ఎదిగారు, సామాజికంగా ఎదిగారు, రాజకీయంగా ఎదిగారు. ఈ మాటలు ఈ 3 రంగాల్లో వీళ్ళు ఎదిగారు. లాస్ట్కి చెప్పగల క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఆధ్యాత్మికంగా ఎంతవరకు మీరు ఎదిగారు? ఈ సమరయ రాజ్యం ఆర్థికంగా ఎదిగింది, సామాజికంగా ఎదిగింది, రాజకీయంగా ఎదిగింది, కానీ ఆత్మీయంగా ఎదగదు. డబ్బులు బాగా ఉన్నాయి, పంటలు బాగా పండుతూ ఉన్నాయి, ధనధాన్యాలు బాగా ఉన్నాయి. దైవ భయం లేదమ్మా, దైవ భయం లేదు. విచ్చలవిడిగా జీవిస్తున్నారు. గద్దించేవారు లేరు, హెచ్చరించేవారు లేరు, దేవుని నామాన్ని అందించేవాళ్ళు లేరు. గద్దించేవారు లేరు, హెచ్చరించేవారు లేరు, దేవుని నామాన్ని అందించేవారు లేరు. అలా అని యోదయ దేశానికి, ఇజ్రాయేల్ రాజ్యానికి గొడవ లేవు, శత్రుత్వం లేదు, యుద్ధాలు లేవు, అట్లాంటి మిత్రుత్వం లేదు. ఎవరి దారిని వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు.
ఇంకా భయంకరమైనటువంటి సంఘటన ఏంటంటే వీళ్ళందరికీ ఒకటే దేవాలయం, యెరూషలేము దేవాలయం. నువ్వు యోదయాలో ఉన్నా, ఇజ్రాయేల్ రాజ్యంలో సమరయాలో ఉన్నా మీరందరూ ఎక్కడికి రావాలంటే యెరూషలేము దేవాలయానికి రావాలి అని ప్రవక్త చెప్పేటటువంటి ప్రవక్త లేడు. వాళ్ళకి ఒకే ఒక ప్రార్థన ఆలయం యెరూషలేము దేవాలయం. కానీ సమరయ దేశస్థులు లేదా సమరయులు వీళ్ళు ఏం చేశారంటే బేతేలులో ఇంకో గుడి కట్టుకున్నారు, బేతేలులో ఇంకొక దేవాలయం కట్టుకున్నారు. వీళ్ళు యెరూషలేము దేవాలయం మాత్రమే ఉండేది. కానీ ఇక్కడ ప్రజలు అక్కడికి వెళ్తారని బేతేలులో వీళ్ళు మరొక దేవాలయాన్ని సమరయులు కట్టుకున్నారు. జాగ్రత్త వినండి. సమరయ దగ్గరికి యేసుప్రభు వస్తే నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నన్ను ఎందుకు మంచినీళ్ళు అడుగుతున్నావు, మేము మా దేవుడిని బేతేలులో ఆరాధిస్తాం, మేము యెరూషలేముకి రాము, నువ్వు యూదుడివి, నేను సమరయ స్త్రీని, మీకు మాకు సంబంధము లేదు, మనిద్దరికి కుదరదు కదా, నువ్వు ఎలా మంచినీళ్ళు అడుగుతున్నావు నన్ను అని సమరయ స్త్రీ యేసయ్యను ప్రశ్నించింది. ఆ వైరవం వీళ్ళకి ఆ రోజుల నుంచి ఉండేదండి. ఆ గొడవ, ఆ దెబ్బలాట్లు ఆ రోజుల నుంచి ఉండేది. ఇవి రెండుగా విడిపోయినటువంటి టైంలో మనం చదివినటువంటి మొదటి పట్టిన వాక్యాన్ని ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకుందాం. అప్పుడు బేతేలు యాజకుడుగానున్న అమస్య ఇశ్రాయేలు రాజు యరొబాముకు ఇట్లు వర్తమానమును పంపెను. మరొకసారి. అప్పుడు బేతేలు దేవాలయమున యాజకుడు ఎవరంటే అమస్య, ఇజ్రాయేలుకి రాజు ఎవరంటే యరొబాము. అంటే ఇజ్రాయేల్ రాజు ఎవరు? అమస్య. ప్రియమైన విశ్వాసులారా, అమస్య ఇజ్రాయేల్ ప్రజలకు కాదు, అక్కడ ఉన్నటువంటి సమరయులకు యాజకుడు. ఎవరు పెట్టారు అమస్యని అంటే యరొబాము రాజు పెట్టాడు. రాజు కోవిలో ఉంటున్నాడు. తర్వాత విషయం చదువుదాం. ఆమోసు ప్రజల నడుమ నీపై కుట్రలు పన్నుచున్నాడు, యరొబాము తోలున కూలునని ఇశ్రాయేలీయులను తమ దేశము నుండి ప్రవాసముకు కొనిపోవదని చెప్పుచున్నాడు. అబద్ధ ప్రవక్త అబద్ధపు మాటలు చెప్తున్నాడు. ఆమోసు ప్రవక్త నీ గురించి మాట్లాడుతున్నాడు. ఆమోసు మన దేశానికి వచ్చాడు, ఆమోసు నువ్వు నాశనం అవుతావని చెప్తున్నాడు అని అబద్ధ ప్రవక్త అయినటువంటి అమస్య ఈ మాటలు చెప్తా ఉంటే అప్పుడు 12వ వచనం ఒకసారి అంతటా అమస్య ఆమోసుతో దీర్ఘదర్శి నీవిక యోధాకు వెడలిపో అతడు ప్రవచనము చెప్పి పొట్టపోసుకొనుము, ఇక బేతేలును మాత్రము ప్రవచనము చెప్పవలదు, ఇది రాజు ఆలయము, ఈ రాజ్యములకు చెందిన దేవాలయము అనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమోసు ఏమంటున్నాడు? రబ్బాయ్ ఆమోసు, నువ్వేమో యెరూషలేము దేవాలయంలో ఉండేవాడివి, నీకేం పని ఇక్కడ? ఇది రాజు దేవాలయం. ఇది ఎవరి దేవాలయం? దేవుడి దేవాలయం. ఇది రాజు దేవాలయం, ఇది రాజు కోవెల, ఇది రాజు కోవెల. రాజు నన్ను ప్రవక్తగా పెట్టాడు, దేవుడు కాదు. రాజు నన్ను ప్రవక్తగా పెట్టాడు, దేవుడు కాదు. ఈ దేవాలయంలో నేనే యాజకుడిని. ప్రియమైన విశ్వాసులారా, మరొకసారి సమరయ రాజ్యం సిరి సంపదలతో తొలతూగుతూ ఉన్నది. ఫస్ట్ థింగ్. రెండవది, యెరూషలేము దేవాలయానికి ప్రజలను వెళ్ళనీయకుండా యరొబాము రాజు, అమస్య, ఇంకా అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఇజ్రాయేల్ ప్రజలందరినీ సమరయలోనే ఆపివేయటం జరిగింది. మూడవది, అతి భయంకరమైనటువంటిది, దేవుని పేరిట, దేవాలయము పేరిట అనేక రకాలైనటువంటి పండుగలను, అనేక రకాలైనటువంటి ఆచారాలను, అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలను పాటించడం ప్రారంభించారు. నిజ దేవుణ్ణి విడనాడి, నిజ ఆరాధనను ప్రక్కన పెట్టి, నిజ దేవునికి మొక్కకుండా, నిజ దేవుని ఆరాధించకుండా ఈ అబద్ధ ప్రవక్తలు ప్రజలను పక్క
ఉన్నారు. ప్రియమైన విశ్వాసులారా, దేవాలయం పేరిట ఆత్మీయ కార్యక్రమాలు జరగాలి. దేవాలయం పేరిట ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగాలి. దేవాలయం పేరిట దేవుని పండుగలే జరగాలండి. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవాలయం పేరిట అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ప్రారంభమైంది. ఒకసారి నా దగ్గరకు వచ్చి గుడి ప్రతిష్ట, గుడి పండుగ, గుడి ప్రతిష్ట 50 సంవత్సరాలు గుడి ప్రతిష్ట ఘనంగా పండుగ చేద్దాం మనం అన్నాం. సరేనా, ఏం చేద్దామంటే ఏం చేద్దామంటే నువ్వు పూజ చేయాలి చేస్తాను. తర్వాత ఏం చేద్దాం, నువ్వు రాత్రికి డ్రామా పెట్టుకున్నావు, డ్రామా ఆస్వాదించాను. ఏ డ్రామానా, బాలేష్ డ్రామానా, కరుణామయుడ, ఏ డ్రామానా అంటే టైగర్ శివ బెల్లాలంతా ఏదో అన్నాడు. కూడా ఈ డ్రామాలు ఏంటంటే పండుగ కూడా ఉండాల్సింది కాదు. పండుగ కూడా ఉండాలి. నేనేం చేయాలంటే తీర్థం చల్లిపోవాలి. చూసి తీర్థం చల్లి నేను స్టేజ్ ఎక్కి బెల్లారంగా టైగర్ శివ ఏదో అన్నాను. ఈ తర్వాత ఇది అన్నాడు. అరే గుడి పేరు, దేవాలయం ప్రాంతం, దేవుని పండుగలు ఈ వద్దురా బాబు, మన ఆచారం కాదు, మన సాంప్రదాయం కాదంటే నీ తలవదు, నీ తలవదు మాట. సరేనా, మొత్తానికి డ్రామా స్టార్ట్ అయిందండి. తర్వాత నేమనుకోండి స్టార్ట్ చేసాం, గొడవ స్టార్ట్ కొట్టుకున్నాను. మనకు తెలియదు, అందరూ స్టేషన్లో కూర్చొని 10 నిమిషం స్టేషన్లో నేను ఎలా 2 రోజులు 3 రోజులు మొత్తాన్ని కూర్చోబెట్టారు. అంటే పోలీసులు కూర్చోబెట్టి కదా నేను కూర్చోబెట్టారు. నా కౌరు పెట్టారు. ఒకసారి అండి అది అడుగుతారండి, ఏమని అడుగుతారంటే మేము చరసాల్లో ఉన్నాం, మమ్మల్ని పరామర్శించడానికి రాలేదు, మేము బాధలో ఉన్నాం, మా దగ్గరికి రాలేదు, రాలేదు. నాకు ఎవరు చరసాల్లోకి సరే వెళ్ళాక ఊరికి అడిగి ఏంటి గొడవ మొత్తం స్టార్ట్ అయింది. డ్రామా స్టార్ట్ అయింది. పిల్లలంటే టైం చూసాం. ఏదో పాట అనేసరికి అక్కడ లేచాడు. అక్కడ లేచాడు. అది నువ్వు చేసిన నన్ను లేకపోతున్నాడు, నేను లేకుండా ఎట్టున్నాడు. ఈ లేచి గొడవ కొడేసుకున్నాను. ప్రియమైన విశ్వాసులారా, ఆత్మీయ కార్యక్రమాలు జరిగితే బాగుంటాయి. దేవుడి పేరు యెరూషలేము దేవాలయంలో ఆత్మీయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. బేతేలులో ఆత్మీయ కార్యక్రమాలు జరగట్లా. సమస్య బాధ అదే. నేనే ఒక ప్రవక్తని ఇక్కడ ఉన్నా, యాజకుడు ఉన్నాను. ప్రవక్త కాదు, యాజకుడు నేను ఇక్కడ ఉన్నాను. మా రాజు కోవలేదు, మా రాజు కట్టించినటువంటి దేవాలయం నా కడుపు నిండుతా ఉంది. నా కడుపు పట్టడానికి ఇంకొక ప్రవక్త వచ్చాడు అని చెప్తే అప్పుడు ఆమోస్ ప్రవక్త ఈ మాట అంటాడు. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పాను, నేను ముక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడను కాను, ప్రవక్తల సమాజమునకు చెందిన వాడిని కాను. నేను అతి చెట్లను పరామర్శించేవాడు కానీ ప్రభు గొర్రెల కాపరినైన నన్ను పిలిచి బాబో నేను నీకులాగా అబద్ధ ప్రవక్తలు కాదు, పని పాట లేనటువంటి వాడిని కాదు. నాకు పని ఉంది, నాకు పొలం ఉంది, నాకు అత్తి చెట్లు ఉన్నాయి, నా గొర్రెలు నేను కాసుకుంటుంటే ఆమోస్ ప్రవక్త మాట అంటాడు, దేవుడు నన్ను పిలిచాడు, యావే దేవుడు నన్ను పిలిచాడు. ప్రియమైన విశ్వాసులారా, దేవుడు బిడ్డలారా, అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మిమ్మల్ని పిలిచింది దేవుడే, మిమ్మల్ని కూర్చోబెట్టింది దేవుడే, మీతో మాట్లాడుతుంది దేవుడే, మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నది దేవుడే. నేను నీకులాగా ఆ సింహపు చర్మాన్ని, అదిగో ఆ జంతు చర్మాన్ని, ఆ చింపాంజీలాగా నేను తోలు కప్పుకున్న ప్రవక్తనే కాదు, నేను అబద్ధ ప్రవక్తనే కాదబ్బా, నేను అబద్ధ ప్రవక్తను కాదు. రెండవది, నేను ముక్తి కోసం, నేను ఆకలి కోసం, నా కడుపు నింపుకోవడానికి దేవుడి మాటలో చెప్పట్లా, దేవుడు నన్ను పిలిచాడు. నేను అత్తి చెట్లను పరామర్శించువాడను, నేను గొర్రెల కాపరిని,
ప్రభువు నన్ను పిలిచి ఇక్కడికి వెళ్ళమన్నాడు. నిన్ను పిలిచింది ఎవరయ్యా అమాస్య అంటే, నిన్ను పిలిచింది యెరోబాము రాజు. నిన్ను పిలిచింది ఎవరయ్యా అంటే నీ రాజు. నువ్వు ఎక్కడున్నావు అంటే రాజు కట్టించిన దేవాలయంలో ఉన్నావు. నేనెక్కడున్నానంటే సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మందసం ఉన్నటువంటి యెరూషలేము దేవాలయం నుంచి నేను వచ్చాను. ఆమె నిశ్చయం, నేను ప్రవక్తని కాదు, యాజక వర్గానికి చెందిన వాడిని కాదు, వారసత్వముగా కాదు. నా కుటుంబంలో ప్రవక్త లేరు, నా కుటుంబంలో యాజకులు లేరు, నా కుటుంబంలో బోధకులు లేరు. ప్రభు నన్ను పిలిచాడు, ప్రభు నన్ను వెళ్ళమన్నాడు, ప్రభు నన్ను మాట్లాడమన్నాడు. అందుకనే నేను వచ్చి సమరయులను హెచ్చరిస్తున్నాను, అందుకనే నేను వచ్చి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను అని ఈ మాటలు చెప్పినప్పుడు అమస్య ఎగతాళి చేస్తాడు. అమస్య ఆమోసు ప్రవక్తను ఎగతాళి చేస్తాడు. సాలే పోవయ్యా, నీ దేశానికి నువ్వు పో, నీ రాజ్యంలో నువ్వు ఉండు, నీ ప్రజల మధ్యకు వెళ్ళు అని అమస్య ఆమోసు ప్రవక్తను ఎగతాళి చేస్తే నిజ ప్రవక్త అయినటువంటి ఆమోసు భయంకరమైన మాటలు చెప్తాడు. 17వ వచనంలో ఈ మాటలు చెప్తాడు. కావున అమస్య ప్రభు నీతో ఇట్లా చెప్పుచున్నాడు. ప్రభు నీతో చెప్తున్నాడు, నేను కదా, ఐ నాట్ సేయింగ్. నీతో మాట్లాడుతున్నది ప్రభువే, నేను కాదు. ఐ ఓన్లీ ద మౌత్ స్పీకర్. నేను దేవుడి యొక్క వాయిస్ ని. బాప్తిస్మ యోహాను అడుగుతారు, నువ్వెవరో? నేను ఆయన స్వరాన్ని. నువ్వు యేసయ్యవా? కాదు. నువ్వు మార్గానివా? కాదు. నేను మార్గాన్ని చూపించేవాడిని. నేను మార్గాన్ని నువ్వెవరవే? నేను ఆయన స్వరాన్ని. ప్రియమైన విశ్వాసాల ప్రతి బోధకుడు దేవుడి యొక్క స్వరం, ప్రతి యాజకుడు దేవుడి యొక్క గొంతు, ప్రతి బోధకుడు దేవుడి వాక్యాన్ని అందించేటటువంటి, పిలువబడినటువంటి, ఎన్నిక చేయబడినటువంటి, ఆశీర్వదింపబడినటువంటి, అభిషేకించబడినటువంటి బోధకుడు. ఆమోసు ఈ మాటలు చెప్తాడు, ఆమోసు ఈ మాటలు చెప్తాడు. దేవుడు నాతో, దేవుడు నన్ను చెప్పమన్నాడు, దేవుడు నన్ను మాట్లాడమన్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు. అందుకని కొన్నిసార్లు కొంతమంది అంటారు, నువ్వు చెప్తుంది మా గురించేనేమో, మా గురించి మాట్లాడుతున్నావేమో. ప్రియమైన విశ్వాసాల దేవుడు బిడ్డలారా, ఒకవేళ బైబిల్లో ఉన్న వాక్యము నీ గురించి అని నీకు అనిపిస్తుంటే వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎవరైనా పెద్దలు నిన్ను హెచ్చరిస్తున్నారంటే దేవుడు పెద్దల ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ తల్లిదండ్రులు నిన్ను గద్దిస్తున్నారంటే దేవుడు తల్లిదండ్రుల ద్వారా నిన్ను గద్దిస్తున్నాడు. ఒకవేళ బోధకులు, యాజకుల ద్వారా నువ్వు అనుకుంటుంటే వీడు నా గురించి చెప్తున్నాడని, God is trying to make a place in your heart. దేవుడు మా ద్వారా మీ హృదయానికి స్పందన కలిగిస్తున్నాడేమో. ఆ స్పందన కలిగించడానికి ఆమోసు ప్రవక్త వెళ్ళాడండి. ఆయన చెప్తున్న మాట, అమస్య, భగవంతుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు నా మాటను నమ్మలేదు కాబట్టి శిక్షను ప్రకటిస్తాడు. చూడండి, కావాలి నీ భార్య నగరమున వేశ్యాగును, నీ బిడ్డలు కోరున చత్తురు, అన్యులు నీ పొలమును విభజించి పంచుకొందురు, నీ మట్టుకు నీవు అపవిత్రమైన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇంత భయంకరమైన శిక్షను యావే దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా అమస్యకు చెప్తున్నాడు? నీ భార్య వేశ్య అవుతుంది, నీ బిడ్డలు కోరున చస్తారు. రాజు కోవిల్లో ఉండి నువ్వు సంపాదించుకుంటున్నావే, నీ పొలము గాని, నీ ఆస్తి గాని, ఇవన్నీ నిర్మానుష్యం అవుతాయి. పరాయి దేశంలో నువ్వు బానిసగా చస్తావు. ఇంత భయంకరమైన శిక్షను ఎందుకు చెప్తున్నాడంటే, అమస్య ఇశ్రాయేలు ప్రజలను దేవుని మాటలను చెప్పి పక్కదోవ పట్టిస్తున్నాడు. అందుకనే భారతీయ శిక్షా వృత్తి ప్రకారం హత్య చేసిన వాడికంటే హత్య చేయించిన వాడికే శిక్ష ఎక్కువ. వీడు హత్య చేయటిలా, హత్య చేయించటానికి వేసేరా, పట్టరా, నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళే తర్వాత నేను వస్తాను, రేపు ముందు అడుగులకి తర్వాత నేను వస్తాను. ఎక్కడ ఏమి చేయలేకపోవచ్చు. ఈయన ఒకన్నాడు, ఈయన ఒకన్నాడు, ఈయన
నేను అందుకనే యేసు ప్రభు ఇటువంటి వాళ్ళ గురించి ఏమంటాడు తెలుసా? వేషధార. అమస్య వేషాన్ని ధరించాడు. ఆమోసు ప్రవక్త యావే దేవుని ధరించాడు. అమస్య వేషధారను ధరించాడు. ఆమోసు ప్రవక్త యావే దేవుని ధరించాడు. అందుకని ధైర్యంగా మాట్లాడతాడు, బలంగా మాట్లాడతాడు, గొప్పగా మాట్లాడతాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఆమోసు ప్రవక్త మాటలు వినరు. తరువాత వాళ్ళు నిజంగానే బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. కనుక ప్రియమైన విశ్వాసులారా, దేవుడు బిడ్డలారా, పెద్దల మాట వినండి, యాజకుల మాట వినండి, గురువుల మాట వినండి, మంచి వాళ్ళ మాటను ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను సువిశేషాన్ని ధ్యానం చేస్తున్నాం. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వాళ్ళందరూ సువిశేషం తీస్తే మార్కు సువార్త 6వ అధ్యాయం దానిపైన ఈ మాట ఉంటుంది. వేద ప్రచారము. వేద ప్రచారము, దేవుని యొక్క వేదం, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వేదాంతం, దేవుని యొక్క ఆలోచనలు, తలంపులు, వేద ప్రచారం. భగవంతుడు వేద ప్రచారానికి ఆయన వెళ్ళే ముందు నన్ను చూస్తూనండి, యేసు ప్రభు క్షుణ్ణంగా లోకాన్ని చూశాడు, లోకాన్ని చదివేశాడు. ఆయన మనుషుల ఆలోచనలు, మనుషుల తలంపులు, మనుషుల యొక్క మనస్తత్వాలు ఆయన శిష్యుల కన్నా ముందు చుట్టూ ఉన్నటువంటి గ్రామాలన్నీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఆయన ఇప్పుడు తన శిష్యులను పంపిస్తున్నాడు. ముందే ఆయన వెళ్ళాడు. ఉదాహరణకి నేను ఇప్పుడు అవుని గంటకి మొట్టమొదటిసారి వచ్చాను. నేను వచ్చే ముందు ఏం చేస్తానంటే, నాకన్నా ముందు ఏ సాములు పనిచేశాడో ఆయన అడుగుతా, ఏమంటే అవుని గంట ఎక్కడ పోయి అని చెప్తాడు. అంతేనండి, తెలుసుకుంటాం కదా. మీరైనా నేను ఎవరైనా అంతే కదా, ఎవరైనా అంతే కదా. ప్రియమైన విశ్వాసులారా, తెలిసిన తర్వాత ఒక అవగాహన వస్తుంది. తెలిసిన తర్వాత ఒక అవగాహన ఇప్పుడు అడగక్కర్లా. ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు అడగక్కర్లా. సేమ్ థింగ్. యేసు ప్రభు వెళ్ళే ముందు ఆయన అన్ని చూసుకొని, ఆయన మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు తన శిష్యులను ఆయన పంపిస్తున్నారు. ఆయనకు ముందే తెలుసు. ఈ నోస్ ప్రపంచాన్ని అంతా క్షుణ్ణంగా ఆయన పరిశీలించి తన శిష్యులను ఆయన పంపిస్తూ ఆయన ఏమంటున్నాడు చదువుకున్నాం. 6వ అధ్యాయం 7వ వచనం. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామాలకు పంపించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు, అందరూ చెప్పండి, యేసు తన 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు ఇద్దరిద్దరు చొప్పున గ్రామములకు పంపెను. ఎందుకు పంపాడు? చెప్పండి గట్టిగా. నా పని ఏంటి? గట్టిగా చెప్పండి, నా పని ఏంటి? అంతే. అందుకే యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత పునరుత్థానం అవగానే మరియు అనగానే వెంటనే ఏమనేది? రబ్బుని, బోధకుడా, బోధించువాడా, బోధకుడా. బోధకులు పనేంటయ్యా? ముందు పనేంటయ్యా? రాముడు పనేంటి? అంతేనా? ఇంకేం లేదుగా, ఇంకేం లేదు. కాలువలు కాదు, రోడ్లు కాదు, గోడలు కాదు, మొట్టమొదట యాజకుడు అనేవాడి యొక్క పని బోధించడం. మీరు విన్నా, మీరు వినకపోయినా, మీరు గుడికి వచ్చినా, గుడికి రాకపోయినా బోధకుని యొక్క పని, యాజకుని యొక్క పని మొట్టమొదట బోధించుటకు, దేవుని వాక్యాన్ని అందించుటకు. తర్వాత మిగతాయి సెకండరీ. ద మెయిన్ ప్రయారిటీ ఈజ్ బోధన. బోధించకపోతే, ప్రకటించకపోతే నా దృష్టిలో వాళ్ళు నిజమైన బోధకులు కాదు, నిజమైన యాజకులు కాదు. యేసు ప్రభు తన శిష్యులను పిలిచి, తన చెంతకు పిలిచి
వాళ్ళను బోధించటానికి ఫస్ట్ థింగ్ ఏం బోధించాలయ్యా? యేసయ్య గురించి బోధించు. ఏం ప్రకటించాలయ్యా? యేసయ్య గురించి ప్రకటించు. సిలువపై వేలాడి మరణించి పునరుత్థానుడైన నజరేయుడైన యేసు క్రీస్తుని మేము ప్రకటిస్తూ ఉన్నాం. We preach the crucified Christ. చచ్చిపోయి పునరుత్థానుడైనటువంటి యేసయ్య గురించి మేము ప్రకటిస్తున్నాం. మరణమును ముళ్ళను విరిచినటువంటి పునరుత్థానుడైనటువంటి యేసయ్యను మీరు నమ్ముకున్నారు. ఆ దేవుని గురించే మీరు వింటున్నారు. ప్రీచింగ్ లేకుండా, బోధన లేకుండా మిగతా ప్రయారిటీస్ ఏమన్నా పెట్టుకోవచ్చు. యూ విల్ నాట్ బి ఏ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. బోధన లేకుండా మిగతా నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు, ఏమన్నా పెట్టుకో. దీన్ని కనుక నువ్వు ప్రక్కన పెట్టి మిగతా వాటికి నువ్వు ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇస్తావో నువ్వు సక్సెస్ఫుల్ కానే కాదు. యేసు తన శిష్యులను దగ్గరికి పిలిచి ఫస్ట్ ఏమన్నానంటే, మీరు వెళ్ళి బోధించండి. ఆయన ఇద్దరిద్దరిని పంపిస్తున్నాడు. ఇద్దరిద్దరు ఎందుకు ఇద్దరిద్దరిని పంపిస్తున్నాడంటే, యోధా మత ఆచార సాంప్రదాయం ప్రకారం ఇద్దరు మాటలు, ఒక సంఘటన జరిగింది, అది యథార్థం అని చెప్పాలంటే ఇద్దరు సాక్షులు కావాలి. అందుకనే ఆయన ఇద్దరిద్దరు చొప్పున వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాడండి. ఇద్దరిద్దరు పంపిస్తున్నాడు. ప్రియమైన విశ్వాసులారా, ఏమనుకోవాలి, తప్పుగా అనుకోవాలి. ఈ రోజుల్లో ఏ ఇద్దరు బోధకులు ఒకసారి నిలబడితే ఒకటి చెప్పేది ఇంకోటి అసలు కొత్తనే, అదే ప్రాబ్లం. ఇద్దరు మాస్టర్ గారు నిలబడ్డారనుకో, ఆయన చెప్పేది వేరు, నేను చెప్పేది వేరు. ఇద్దరు బోధకులు నిలబడ్డారనుకో, ఆయన చెప్పేది వేరు, నేను చెప్పేది వేరు. కానీ అందరూ కలిసి లాస్ట్ ఏమంటారంటే యేసయ్య నామం అంటారు. ఇదే సమస్య, ఇదే ప్రాబ్లం. ఆ రోజుల్లో ఇజ్రాయేల్ ప్రజల దేవాలయాలు రెండే ఉన్నాయి. ఒకటి యెరూషలేము దేవాలయం, రెండోది వాళ్ళు బేతేల్లో కట్టుకున్నటువంటి మరొక దేవాలయం. ఈ రోజుల్లో ఎన్ని దేవాలయాలు అయిపోయినాయబ్బా! ఈ రోజుల్లో ఎన్ని దేవాలయాలు అయిపోయాయి. ఎక్కడో లోపం. ఎవరు నిజమైన అమస్య, ఎవరు నిజమైన ఆమోసం, ఎవరు నిజమైన అమస్య, ఎవరు నిజమైన ఆమోసం. ఆలోచిద్దాం ప్రియమైన విశ్వాసులారా. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ 1905లో ప్రారంభమైనటువంటి ఈ దేవాలయం ఇంకా ముందుకు వెళ్తుందంటే ఇది దైవ ప్రయత్నమే, ఇది మానవ ప్రయత్నం మాత్రం గడ్డదప్పుడు. ఇది వెళ్తానే ఉంటుంది. దీన్ని ఆపగలిగిన వాళ్ళు, ఆపేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఉండరు. ప్రియమైన విశ్వాసుల దేవుని బిడ్డలారా, మరొకసారి ఇద్దరు బోధకులు ఒక చోట నిలబడితే ఎంత పెడదలో పట్టిస్తున్నారండి ప్రజలు. ఈ గుడికే రండి, ఆ గుడికి అన్నమాట, ఆ పాస్టర్ గారు మాట్లాడుతున్నారు, ఈ మాట్లాడుతున్నారు. పాస్టర్ గారు ఏముందండి, కొంతమంది గురువులు కూడా అలాగే చెప్తారు కదా. మనం కొద్దిగా వాస్తవాలు మాట్లాడుకుంటే ఎలా ఇస్తారు. ఇప్పుడు ఎవరైనా ఉదాహరణకి ఎంతమంది ఎక్కువ మంది చంద్రలో నాగరికో వేసుకోవడం వెళ్ళిపోయారనుకో, ఎక్కడ సార్ మీరు అక్కడ ఆలోచిద్దాం. ప్రియమైన విశ్వాస దేవుని బిడ్డలారా, ఎవరు మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారో మీకు అర్థమవుతుంది. యేసయ్య ఇద్దరిని పంపిస్తున్నాడు. తర్వాత 8వ వచనంలో యేసుప్రభు ఈ మాట, ప్రయాణంలో మీరు చేతి కర్రను తప్ప మరి ఏమీ తీసుకొని పోరాదు. రొట్టెలు గాని, సంచి గాని, ధనములు గాని వెంట తీసుకొని పోరాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తుంది 2 మాటలు అయిపోయింది. యేసు ప్రభు తన శిష్యులను పంపిస్తూ ఆయన ఫస్ట్ ఏమంటాడంటే, చేతి కర్రను తీసుకొని వెళ్ళండి. కర్ర ఎందుకబ్బా? చేతి కర్ర ఎందుకు? మోషే అంటాడు, అయ్యా నేను నత్తుని, నా మాటలు సరిగా రావు, నేను ఫరో రాజు దగ్గరికి వెళ్తే ఫరో రాజు నన్ను చంపేస్తాడు, చంపుతాడనే భయంతో పారిపోయించాను, నేను ఫరో రాజు దగ్గరికి వెళ్తాను, ఎలా వెళ్ళమంటావు అని అంటే యావే దేవుడు అంటాడు,
ఒక చేతి కర్ర నుంచి ఈ కర్రను తీసుకొని పో, ఈ కర్రను తీసుకొని వెళ్ళు. ప్రియమైన విశ్వాసులారా, కర్ర చేతిలో ఉందంటే కాపరి అని అర్థం. ఎప్పటి నుంచి నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు కాపరి, ఎప్పటి నుంచి ఇశ్రాయేలు ప్రజలకు కాపరి. గొర్రెలు కానీ గేదెలు కానీ తీసుకొని తోలుకునే వాళ్ళు ఎట్లా ఎట్లా చిన్న కరపలన్నా ఇవన్నీ ఎందుకంటే గుళ్ళో నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆ ఫోటో చూసాను, ఆ ఫోటో ఎవరు గొర్రెల కాపరి, ఆయన చేతిలో గొర్రె, ఇంకో చేతిలోనేమో కాపరి దండం, కాపరి. అందుకనే దావీదు మహారాజు అంటాడు, నీ బడితయు నీ కోలయు నన్ను, 23వ కీర్తన, నీ బడితయు నీ కోలయు నన్ను కాపాడు. ప్రభువేనా కాపరి, నాకు ఏ పదవి లేదు కనుక యేసు ప్రభు శిష్యులను పంపిస్తూ ఏమంటాడు, అబ్బాయి మీరు ఖండించడానికి భయపెట్టడానికి కాదు, మీరు ప్రజలకు రిమెంబర్, ప్రజలకు మీరు కాపరులు, ప్రజలకు మీరు కాపరులు. ఆయన శిష్యులను పంపిస్తూ చేతి కర్రను తీసుకొని వెళ్ళండి, కాపరులుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. మీరు వెళుతున్నప్పుడు, మీరు కాపరులుగా వెళుతున్నప్పుడు మీరు చేతి సంచిని కానీ ధనమును కానీ ఏమి తీసుకొని వెళ్ళవద్దు. చేతి సంచిని కానీ ధనాన్ని కానీ ఏమి తీసుకొని వెళ్ళదు. చాలా మందికి ఈ సంచులతోనే ప్రాబ్లం, చాలా మందికి ధనంతోనే ప్రాబ్లం. ధనం మూలం ఏదో జగత్, కోటి విద్యలు కూటి వాసనే. డబ్బులు లేకపోతే, డబ్బు లేని వాడు డబ్బుకు పాల్గాడు. డబ్బు లేదండి. దేవుడు సృష్టించినటువంటి మనిషికి విలువ లేదు, మనిషి సృష్టించినటువంటి మనీకి విలువ ధనం. కనుక యేసుప్రభు ఏమంటాడు, అబ్బాయి సంచిని కానీ ధనాన్ని కానీ మీరు తీసుకొని వెళ్ళమాకండి. ప్రియమైన విశ్వాసులారు, ధనం కావాలి, ధనమే సమస్తం కాదబ్బా. ధనం వల్లే చాలా ఆనందాలు, చాలా కుటుంబాల్లో గొడవలు, రక్త సంబంధికులు బద్ధశత్రులు అయిపోతున్నారు, నరుక్కున్నారు, కొట్టుకున్నారు, చంపుకుంటున్నారు. ఎవరిని అడిగినా నేను, నాది, నా సొంతం, నేను, నాది, నా సొంతం అంతే. ప్రియమైన విశ్వాసులారు, దేవుని బిడ్డలారా, వస్తువుల యొక్క కాంక్ష, వస్త్రాల యొక్క కాంక్ష, ధనం యొక్క కాంక్ష. అనేక కుటుంబాల్లో ఎందుకయ్యా ఈ గొడవలు అంటే డబ్బుల గురించి, డబ్బుల గురించి, ఆస్తుల గురించి, స్థలాల గురించి, పొలాల గురించి, వీటి గురించేనండి చాలా చోట్ల గొడవలు. కనుక యేసు ప్రభు తన శిష్యులతో అన్నాడు, అబ్బాయి మీరు ఇది తీసుకుని వెళ్ళమానండి. యోధా ఇస్కరియోతు దగ్గర డబ్బులు సంచి ఉంది, ఆడు సింహపు తోలును కప్పుకున్నాడు, ఆడు చింపాంజీ తోలును కప్పుకున్నటువంటి యోధ. డబ్బులు సంచి ద్వారానే యోధ యేసయ్యను డబ్బులు కమ్మేశాడు. డబ్బులు అవసరమే, మంచి పనికి ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. డబ్బు వల్ల అనేక అనర్థాలు. బైబిల్ గ్రంథంలో వాళ్ళందరూ తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకున్నాం. తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకున్నాం. సరిగ్గా చదువు మంచిగా. ధనాకాంక్ష అన్ని అనర్థాలకు మూలమైన, అందరూ చెప్పండి, ధనాకాంక్ష సర్వ అనర్థములకు మూలము. ఏది మూలం? అంతేనండి. కావాలని మళ్ళీ చదువుకొని ఇంటికి వెళ్ళాలి. తర్వాత మాట్లాడలేదు. కొంతమంది అందరం చెప్పట్లా, కొంతమంది అట్టి విపరీతమైన ధనకాంక్షితే తమ విశ్వాసం నుండి తొలగిపోయి అనేక కష్టముల పాలైరి. ధనాకాంక్ష సర్వ అనర్థములకు మూలం. ధనాకాంక్ష, డబ్బు. చాలా చోట్ల అందుకేసులో ముందే తన శిష్యులతో చెప్తున్నారు, అబ్బాయి డబ్బులు తీసుకుని వెళ్ళమండి, డబ్బులు తీసుకొని వెళ్ళమండి. సొలొమోను మహారాజు ఉన్నాడు దైవగ్రంథంలో. సొలొమోను భగవంతుడు అంటాడు, నీకేం కావాలి, నీకేమి
కావాలి. అప్పుడప్పుడు గుడి పాడినమాట కోట్లాది ఐశ్వర్యం నీకు నాకు ఉన్నది దానిలో ఉంటుంది. సొలొమోను జ్ఞానాన్ని అడగరు. సొలొమోను జ్ఞానాన్ని అడుగుతారు. ధనరాశిని అడగరు. ఆ విషయంలో కరెక్ట్గా గుర్తులేదు కానీ ఆ పదాలు బాగున్నాయి. సొలొమోను మహారాజు ఐశ్వర్యం అడగరు, అంతస్తులు అడగరు. ఏమడుగుతాడంటే అయ్యా నాకు జ్ఞానాన్ని ఇవ్వండి. మీ పిల్లల కోసం మీరు భగవంతుని ఏమడుగుతారయ్యా అంటే ఇవ్వండి. ఇంకా మీకు ఇష్టం ఉంటే 2 జ్యోతులు జోడించి చెప్తున్నాను. దాదాపు 300-400 కుటుంబాలు ఉన్నాయి. మనకి 400 కుటుంబాలు ఉన్నాయి. అట్లీస్ట్ ఆదివారం అయినా, నెల మొదటి శుక్రవారం అయినా 3 పిల్లలు ఒక నటు ఒకరికి కూర్చోబెట్టడానికి, ఇంకొకటి దోపం వేయటానికి. దోపం ఏంటి? ఏంటంటే ఒక 3 నెలలు గుడికి పంపించడానికి ప్రయత్నం చేయండి. 300 కుటుంబాలు 3 దొరుకుతారంటే ఎవరో అది మీకు దీవెన, అది మీకు ఆశీర్వాదం. 3 పిల్లలు కొద్దిగా ముందే లేదు, తయారై అన్నీ ఉంటాయి. సాంబ్రాలు ఉంటాయి, బస్తా నిండా బొగ్గులు ఉంటాయి. అక్కడ ఆ తెల్ల బస్తా బొగ్గులేదు, అది నిండా బొగ్గులు ఉంటాయి. ఏ విషయం ఎక్కడ కొద్దిగా ఎలిగించి నేను వచ్చే టైంకి అక్కడ నిలబడితే చాలా నా పూజకు రాగానే నాకు చాలా బాగా అనిపిస్తుంది. సరే అట్లీస్ట్ సండే వేయలేకపోతున్నాను. ఫీలింగ్ చూశాను. ఇంత ప్రసంగం చెప్తున్నా ఒక పక్క నాకు అది 3 పిల్లలు దొరకలేదు కదా ఫీలింగ్ చూశాను. నేను ఏమనుకున్నాను, ఇది నా వాళ్ళు నేను వాళ్ళు అని చెప్తున్నాను. సొలొమోను జ్ఞానాన్ని కోరుకుంటాడు. జ్ఞానాన్ని కోరుకుంటాడు. ధనము సర్వ అనర్థములకు మూలం. మీరు అనుభవించి ఉంటారు. మీ దీంట్లో నాకు ఇచ్చేవా, నాకు పెట్టేవా, నాకు కొన్నావా, నీకే కొన్నావుగా, నీకు కొన్నావా, నా పర్లేదా, పక్షులైనా సొంత అక్కైనా, పక్షులైనా సొంత అక్కైనా. ఇప్పుడు కబోర్డులు కూడా ఐరన్ కబోర్డులు వచ్చినాయిగా. సగం అటు తాగు, సగం ఇటు తాగు. ఎవరై వాళ్ళే అనే పరిస్థితుల్లో పెరుగుతున్నారు. ఒకప్పుడు అలా లేవండి. ఒకప్పుడు మన కుటుంబాలు, మన గ్రామాలు, మన జీవితాలు ఇలాగా లేవు. ఆత్మీయంగా బ్రతికాం, ఆధ్యాత్మికంగా బ్రతికాం, కలిసి బ్రతికాం. చెట్ల కింద, పొట్ల కింద, కలరా వచ్చినా ఏం వచ్చినా కానీ అందరూ కలిసి బ్రతికాం. ఉంటే కలిసి ఉన్నాం, పోతే అందరం కలిసి పోదాం. ఇప్పుడే నేను అనుకునే ఉండాలి, మిగతా వాళ్ళు అందరూ పోవాలి. యశ్ప్రభు శిష్యులతో చెప్తున్నాడు, ఇవేమి తీసుకొని వెళ్ళమాకండి, రొట్టెని తీసుకుని వెళ్ళమాకండి, ఆహారాన్ని తీసుకుని వెళ్ళమాకండి. ధనం వద్దు, చేతి కర్రను తీసుకోండి, రొట్టెని తీసుకొని వెళ్ళండి. ఆయన ఏమంటున్నాడంటే నేనే జీవాహారం. అబ్బాయి, ఆకలితో చచ్చిపోయిన స్వాముల చరిత్రలో లేడా? ఆకలితో చచ్చిపోయిన స్వాముల చరిత్రలో లేడు. మరి లేదు, మోతలో గిన్నెలన్నీ మారిపోతుంది. ఏ గిన్నె నాకే ప్రతిరోజు వెళ్తున్నా గిన్నెలన్నీ చూడండి. మా రాత్రి మొత్తం కడిగేసి అలవాటు అన్ని శుభ్రం చేసి మొత్తం అక్కడ పెట్టి పూజేదానికి ఎవరు ఉంటే ఆ గిన్నె ఉంటే ఇచ్చారు. గ్యారెంటీ అట్టకూడదు, గిన్నెలు అలాగూడదు. కాబట్టి బోధకుడు అన్నవాడు ఆకలితో ఎక్కడ చచ్చిపోవడం. ఐ స్ట్రాంగ్ పీపుల్. ఇప్పటికీ కార్ డోర్ తీస్తే వెనక సీట్ నిండా ఫ్రూట్స్ ఉంటాయి, కేకులు ఉంటాయి, లడ్డూలు ఉన్నాయి, బూందీ ఉంది, షుగర్ వచ్చింది. అందరూ తెలుసు. ఇవి తినకపోయినా అక్కడికి చెప్తాను ఎన్ని అని పెడతాను, గోడవతల పడే గోడవతల. నువ్వు తినకపోయినా నేను ఇస్తామన్న కుటుంబాలు కూడా ఇచ్చినటువంటి కుటుంబాలు చాలా, గురువులను ఆరోగ్యం సాధించిన కుటుంబాలు చాలా ఉన్నాయి. గొప్పంతే ప్రవక్తగా గుర్తించి గుక్కడి మంచులు ఇచ్చిన స్థానం. ప్రియమైన విశ్వాసాలు దేవుడు విన్నారు. ఇవన్నీ చెప్తూ యశ్ప్రభు ఏమన్నాడు తెలిసిన రాసిన పాదరక్షలు తొడుక్కోండి, పాదరక్షలు తొడుక్కోండి. మోసే నీ పాదరక్షలు తీసేయి. శిష్యుడు యశ్ప్రభు ఏమన్నాడు? పాదరక్షలు తొడుక్కోండి. చెప్పులు వేసుకున్నామంటే ఏంటో అర్థం? మనం బయటికి వెళ్తామని. ఇంట్లో ఉన్నప్పుడు, మంచం మీద ఉన్నప్పుడు, కుర్చీలో కూర్చున్నప్పుడు చెప్పులు వేసుకోగా అంటే ఏంటి? చెప్పులు వేసుకున్నప్పుడు మనం ప్రయాణంలో ఉన్నాయి. అందుకే యశ్ప్రభు చెప్తున్నాడు, అబ్బాయి ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి, ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి మారుతా ఉండండి. ఆవిడికి ఎట్లా బాగుందని ఇక్కడే ఉన్నాను. బియాండ్ యువర్ మార్క్. చెప్పులు వేసుకో, చేతి కర్ర పట్టుకో, వేలదానే ఉంది.
వెళ్తానే ఉంది. చాలా మంది కంఫర్ట్ జోన్స్లో ఉంటారు. కంఫర్ట్ జోన్స్ ఒక గిరి తీసుకొని దానిలోనే ఉంటారు. వాటి నుంచి బయటికి రాదు. రిస్క్ తీసుకోరు. కొంతమంది రిస్క్ తీసుకుంటారు, విజయం సాధిస్తారు, ముందుకు వెళ్తారు. ఎలా ఉన్నాం మనం? ఇప్పుడు మేము విశ్వాసం లాస్ట్కి ఆయన ఏం చెప్తాడంటే, ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానిస్తారో నన్ను ఆహ్వానిస్తున్నారు, ఎవరైతే మిమ్మల్ని తిరస్కరిస్తున్నారో నన్ను తిరస్కరిస్తున్నారు, ఎవరైతే మిమ్మల్ని కొడుతున్నారో నన్ను కూడా కొడుతున్నారు, ఎవరైతే మిమ్మల్ని తిడుతున్నారో నన్ను కూడా తిడుతున్నారు. కాబట్టి తిరస్కారం చూస్తుందా ఆయన దుమ్ము చూసేసి వెళ్ళిపోతుంది. ఆయన దుమ్మే దుమ్మంటున్నాడు. ఒకవేళ కన్నీటి చూస్తే రాయి పెడితే బాగుంటుంది. సమస్య, నీ భార్య వేశ్య అవుతుంది, నీ బిడ్డలు యుద్ధ రంగమున దిక్కులేని సాగు చేస్తారు, నీవు పరదేశంలో బానిసగా చస్తావు. అబద్ధ ప్రవక్త అయితే మా ముగింపు అలా ఉంటుంది. ఆమోసు ప్రవక్తలాగా నిజ ప్రవక్త అయితే, యేసయ్య పంపించినట్లుగా నిజ బోధకులైతే మా జీవితాలు సాఫీగా వెళ్ళిపోతాయి. చేతి కర్రతో ముందుకి వెళ్ళిపోతాయి. ప్రియమైన విశ్వాసుల దేవుడి బిడ్డ సుదీర్ఘంగా మాట్లాడండి. ఆలోచిద్దాం. ఆ భగవంతుని సన్నిధిలో మరొకసారి మనం ఆత్మపరుషం చేస్తున్నాం. ఆమోసును పిలిచిన దేవుడు మనల్ని పిలిచాడు. 12 మంది శిష్యులను పిలిచినటువంటి యేసయ్య మనల్ని పిలిచాడు. గురువులను, బాలకులను, యాజకులను గౌరవిద్దాం. మరి ముఖ్యంగా దేవుడి యొక్క విశ్వాసులుగా, నమ్మకము, విశ్వాసం కలిగి పవిత్రమైనటువంటి బిడ్డలుగా ముందుకు సాగడానికి ప్రయత్నించేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందులో నిలబడి చిన్న ప్రార్థన.